కథాభిమానులందరికీ నమస్కారం అండి. తెనాలి రామలింగ కథలు చెప్పుకుంటాం కదా. మరి అందులో ఇది ఒక చిన్న సంఘటన అన్నమాట. తెనాలి రామలింగ కవి ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం కదా. మరి భారతదేశంలో దక్షిణ భాగంలో విజయనగరం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు పరిపాలించేవాడు. శ్రీకృష్ణదేవరాయ కొలువులో తెనాలి రామలింగయ్య అనే ఒక మంచి కవి ఉండేవాడు. అతను ఎలాంటి వాడంటే రత్నంలా మెరిసిపోతూ ఉండేవాడు. అతను తెనాలి రామలింగయ్య వాక్చాతుర్యము బుద్ధి చాతుర్యంతోనే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా మంచి పేరు పొందాడు. ఇతర దేశాల్లో కూడా మంచి పేరు గాంచాడు. ఊరి పేరు తెనాలి, అతని పేరు రామయ్య అవడంతో పూర్తిగా పేరేమిటి వచ్చిందంటే తెనాలి రామలింగ కవి అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన విజయనగర ప్రజలకి ఎలా తెలుసు అంటే తెనాలి రామలింగయ్య అనే పేరుతో అందరికీ తెలుసు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు, కొంతమంది మంత్రులు, రకరకాల వాళ్ళందరూ కూడా ఉండేవారు. దగ్గరలో జనులు కూడా అక్కడే ఉండేవారు. ఏదైనా ఒక వచ్చినప్పుడు మన రామలింగ కవి చాలా తెలివిగా, నేర్పుతో, ఓర్పుతో చాలా చక్కగా చేయించేవాడనమాట. ఆ విషయాన్ని విడమర్చి చెబుతూ ఉండేవాడు. ఆ సమస్య కూడా పరిష్కారం కలిగేది. అందుకే రాయలవారు ఎప్పుడు కూడా అస్తమాను కూడా రామలింగడు అంటే చాలా ఇష్టం. ఇలాగా రామలింగడిని పొగడ్డం వల్ల మిగతా కవులందరికీ బాధ వస్తూ ఉండేది. ఏమిటి ఆయన ఒక్కడే గొప్పవాడా, ఇంత చేస్తున్నా మనకేమీ పొగడ్తలు రావా, ఎంతసేపు ఆయనకే బిరుదులా అంటూ వాళ్ళు ఎప్పుడు కూడా రామలింగాన్ని ఏదో రకంగా బాధిస్తూనే ఉండేవారన్నమాట. ఎంతో బాధపడుతూనే ఉండేవారు వాళ్ళందరూ కూడా. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండగా, అష్టదిగ్గజాలు ఉండగా అక్కడ ఏమైందంటే మన రాయలవారు ఇలా అంటున్నారు, నాకు స్వర్గం అంటే ఎలా ఉంటుందో చూడాలని నాకు కోరికగా ఉంది. మీలో ఎవరైనా ఎలా ఉంటుందో ఏంటో నాకేమైనా చూపించగలరా, తయారు చేసి చెప్పగలరా అని అడిగారు. అప్పుడు అష్టదిగ్గజాల కవులందరూ కూడా మాట్లాడలేదు. స్వర్గం అంటే ఎలా ఉంటుంది, ఎన్నికేం చెప్పాలి, ఎలా చెప్పాలి అనుకుని మాట్లాడకుండా కూర్చున్నారు. అప్పుడు రామలింగ కవి ఏం చేశాడంటే చక్కగా దగ్గరకు వచ్చాడు. ఏం రామలింగ, ఏమిటి నాకు స్వర్గాన్ని చూపిస్తావా? ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఆ కళ అలా నెరవేరలేదు, అలాగే ఉండిపోయాను నేను. ఈ కళ నువ్వు నెరవేరుస్తావా నాకు అని అడిగితే అప్పుడు రామలింగడు అంటున్నాడు, నాకు ఒక 2 నెలలు సమయం ఇస్తే మీకు నేను అన్నీ చూపించగలుగుతాను అని అన్నాడు. అని 20,000 వరహాలు కూడా నాకు ఇవ్వాలని చెప్పాడు. చెప్తే దానిదేముంది, నువ్వు నాకు చూపించేది నేను నీకు ఇచ్చేది ఏమైంది, నాకు చేసి పెట్టు, నాకు చూపించు, స్వర్గాన్ని ఏంటో ఇలా చూపించు అని అన్నాడు. అనేసరికి మన రామలింగ కవి ఒక 2 నెలల పాటు ఎవరికి కూడా కనిపించకుండా ఏం చేస్తున్నాడో ఎవరికి కూడా తెలియదు. రోజులు గడుస్తున్నాయి. రాజుగారు అనుకుంటున్నారు, ఏమిటి నాకు స్వర్గాన్ని చూపిస్తానని చెప్పాడు, ఎంతో పవిత్రమైన స్థలాలు చూపిస్తానని చెప్పాడు, ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాను నేను, ఈయనేమో నాకేమో ఏమి చెప్పట్లేదు అని అనుకుంటే పక్క కోవులు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు, ఆ డబ్బులను పట్టుకెళ్ళిపోయి అని అతని మీద నెపాలేస్తున్నారనమాట. అప్పుడు రాయలవారు అంటున్నారు, మన రామలింగ కవి అలాంటి వాడు కాదు, ఎవరిని మోసం చేయడు, ఎవరి దగ్గర ఊరికి ఏమీ డబ్బులేం తీసుకోడు, అతను చాలా మంచివాడు అని నొక్కి ఒక్కాడించి చెప్పాడనమాట మన రాయలవారు. అప్పుడు రాయలవారు వాళ్ళ కవులందరితో ఇలా మాట్లాడేసరికి అందరూ మాట్లాడకుండా అలా కూర్చుండిపోయారనమాట. తర్వాత 2 నెలలు పోయిన తర్వాత ఒకరోజు రామలింగ కవి ఆస్థానానికి వచ్చాడు. రావడంతోనే రాజుగారు అడిగారు, ఏమిటి బోతల స్వర్గం చూపిస్తా అన్నావు, నాకేం చూపించవేంటి అని అడిగాడు. అడిగితే ప్రభు రండి వెళదాం, మీకు చూపిద్దామనే నేను అక్కడికి తీసుకెళ్తామని నేను రెడీ చేస్తున్నాను అనేసరికి కొంతమంది భటులు, రాజు వెనకాల అక్కడ కవుల్లో కొంతమంది కవులు వాళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు. వాళ్ళతో పాటు మన రామలింగ కవి కూడా వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఏమైంది,
అలాగ ఎక్కడికో అలా వెళ్తూ ఉండగా చల్లని గాలి వీచింది. అక్కడ వీచడంతోనే రాయలు అని అన్నాడు, అబ్బా ఈ ప్రదేశం చాలా బాగుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉందో, నేను ఎంతో సంతోషపడుతున్నాను. నేను ఇక్కడ కొంచెంసేపు విశ్రమిస్తాను, నాకేమైనా కాస్త ఉండడానికి కాస్త ఏమైనా చేయండి అని అనేసరికల్లా బొట్టలందరూ గబగబా గుడారాలు వేసేసి ఆయన కూర్చోడానికి ఆసనాన్ని పెట్టారు. ఆసనాలు వేసి కుర్చీలు అవి అరేంజ్ చేశాక అక్కడ ఏమైందంటే రాయలవారు అక్కడ కూర్చునేసరికి రామలింగుడు ఇంకా రాలేదు. అప్పుడు ఒక భటుడిని అడిగాడు, ఏమిటి రామలింగ ఇంకా రాలేదేంటి, ఏం చేస్తున్నాడు అంటే వెనకాల దగ్గరగా ఉన్న రామలింగ కవి అక్కడికి వచ్చాడు. ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశము, ఎంత ఆహ్లాదంగా ఉంది, చాలా సంతోషాన్ని నాకు ఇస్తుందే అని అనుకున్నారు మన రాయలవారు. అప్పుడు రామలింగ కవి వచ్చాడు, స్వామి ప్రకృతి అనేది ఎంత సుఖమైనదో చూశారు కదా, మనం ఎంత ఆహ్లాదంగా ఉంది, సంతోషంగా ఉంది అన్నాడు. అనేసరికి మన రాయలవారు అంటున్నారు, ఏమిటి నాకు భూత స్వర్గం చూపిస్తానన్నావు, ఏమి చూపించవేంటి అని అడిగితే, అలా చూడండి గుర్రాలు ఎలా పరిగెడుతున్నాయో, అక్కడ తోటలో చూడండి నెమళ్ళు ఎలాగా పురివిప్పి నాట్యం చేస్తున్నాయో, పక్షులు ఎలాగా ఎగురుతున్నాయో, ఇవంతా కూడా భూత స్వర్గమేనండి. నిజం చెప్పాలంటే మన విజయనగర సామ్రాజ్యంలో ఎన్నో ఉన్నాయి, అది స్వర్గంతో సమానమే కదా. ఈ ప్రకృతి అందాలు మనం తిలకిస్తూ ఎంతో సంతోషంగా ఉండడమే ఇది భూతల స్వర్గంగా ఉంటుంది. మరి ఇంత చక్కటి ఆహ్లాదమైన వాతావరణము, ప్రకృతి మనకి ఇచ్చిన సంపద ఇంత అంతా కాదు కదా, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను అని చెప్పాడనమాట. చెప్పడంతోనే రాయలవారు అంటున్నారు, ఆహా నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి రామలింగ, నాకు కనువిప్పు కలిగేలాగా భూతల స్వర్గాన్ని చూపించావు, ప్రకృతి అందాలను నాకు కనిపించేలా చేసావు, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పేసి అతన్ని మెళ్ళ ఉన్న హారాన్ని తీసుకొని మన రామలింగ కవికి వేశారనమాట. చుట్టూ మొక్కలు, చెట్లు, చేమలతో ఎంతో ఆనందంగా ఉందన్నమాట. మనం కూడా ఎప్పుడైనా ఇంట్లో ఉన్నంతసేపే మనకి బయటికి వెళ్తే చుట్టుప్రక్కల ప్రకృతి ఇచ్చే ప్రసాదాన్ని మనం ఆస్వాదిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. మొక్కల్ని, ఆకుపచ్చ మొక్కలు చూస్తే కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. జనాలను చూస్తే జనాల్ని అలాగా ఆ గ్రౌండ్లో వాటిలో వెళ్తూ మనం నడుస్తున్నాం అనుకోండి, మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. అలాగే రాయలవారికి మన రామలింగ కవి జరిగిన సత్యాన్నంతా కూడా చూపించాడు అనమాట. ఎంతో సంతోషపడ్డారు రాయలవారు కూడాను. ఇంత చక్కటి ప్రకృతిని మనం వదులుకున్నామా అని అనుకుని ఊరుకున్నారు. బహుమానంగా మన రామలింగ కవికి ఇచ్చారు. ఒక చిన్న సంఘటన ఏమిటంటే, రాయలవారు ఒకరోజు పొద్దున్నే లేవంగానే బయట గుర్రాలు ఎంతో ఆనందంగా సంతోషంగా బయటికి పరిగెట్టేస్తున్నాయి. అవి చూశాడన్న, ఆహా ఎంత మంచి ప్రకృతి, ఆ గుర్రాలు చూడు ఎంత బాగా పరిగెడుతున్నాయో, ఈ ప్రకృతి చూడు ఎంత బాగుందో అని అనుకున్న తర్వాత తను భువన విజయానికి వచ్చి అన్నాడు, ఎంత అందమైన ప్రకృతిని ఎవరైనా చిత్రాల రూపంగా వేస్తారా అని అడిగితే రామలింగ కవి అంటున్నాడు, ఇంతకన్నా గొప్పగా శిల్పాలను చెక్కే అతనిని మీకు నేను చూపిస్తానండి అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళాడు. వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా గుర్రాల మీద, భటులు, తర్వాతమో మన రామలింగ కవి, కొంతమంది కవులు, మన శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశానికి ఎక్కడికో లోపలికి గుహలు ఉన్నాయి, అక్కడ గుహల్లోకి వెళ్ళగానే ఒక శిల్పి తన చాతుర్యంతో చక్కగా ఒక శిల్పాన్ని చెక్కాడు. అది ఎంత బాగుందంటే, భూమి నుండి దిగిన ఒక శిల్పము స్వర్గంలోంచి వచ్చినాక మనిషిలాగా ఆ శిల్పం ఎంతో అందాన్ని ఉట్టుబడుతుంది, ఎంతో అందంగా ఉంది. చూడగానే రాయలవారికి అడిగారు, ఇంత గొప్ప శిల్పాన్ని నువ్వు ఎలా చెక్కగలిగావు అంటే, ఇదంతా నేను ఊహించుకుంటూ చేశాను స్వామి అని అన్నాడు. చాలాసేపు మన రాయలవారిని వాళ్ళ బట్టలు వచ్చినా కూడా అతను తన పనిలో తానే నిమగ్నమైపోయాడు అనమాట. చుట్టుపక్కల ఏం జరుగుతుందనే విషయం కూడా చూడలేదు. ఆ శిల్పం అలా చెప్తూనే ఉన్నాడు. అంటే మనం చేసే పని మీద శ్రద్ధ ఎక్కువ చూపించాడు అతను. అలా చూపించేసరికి రాయలవారు, ఏమిటి మనం వచ్చినా కూడా మనం కనీసం పట్టించుకోవట్లేదు ఇతను అని అనుకుని రామలింగతో అన్నాడు, ఏమిటిది మనం ఇంతసేపు నుంచున్నాము, అతను శిల్పాన్ని చెక్కుండా కూర్చున్నాడు అంటే మన రామలింగ అంటున్నాడు, అతనికి చేసే పని మీద శ్రద్ధ, ఆసక్తి ఎక్కువ అని చెప్పి
అప్పుడు మన రామలింగ కవి అప్పుడు ఆ శిల్పిని పిలిచాడు. పిలిచి, మన రాజులవారు వచ్చారు, మీరు చూడవేంటువు అని అనేసరికి చూశాడనమాట. అప్పుడు రాయలవారు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏంటి ఈ అద్భుత శిల్పం ఎలా చేసావంటే, నేను నా మనసులో ఊహించుకున్నది ఆ బొమ్మని ఒక శిల్పంగా చెక్కాను స్వామి అని చెప్తాడనమాట. అయితే ఈ శిల్పాన్ని నేను తీసుకోవచ్చా అంటే, తప్పకుండా స్వామి, మీకంటే నాకు ఎవరున్నారు స్వామి, మీరే కదా రాజ్యాన్ని పరిపాలించే రాజులు, మీకు ఇవ్వక నేనేమిస్తాను అని చెప్పి శిల్పాన్ని ఇచ్చేసరికి రాయలవారు అతనికి కొన్ని నాణాలు బహుమానంగా ఇచ్చారు. ఇచ్చేసరికల్లా అతను ఆ శిల్పాన్ని తీసుకుని రాయలవారి ఆస్థానంకి వచ్చి అక్కడ పెట్టారు. అక్కడ అద్భుతంగా ఉంది శిల్పం. ఆ శిల్పాన్ని చూస్తే అందరూ కూడా అక్కడ ఏమో ఒక అందమైన ఊహాసుందరం ఉందా అక్కడ అనేలాగా మైమరిపించేలాగా ఉందన్నమాట. ఆ చిత్రాన్ని, ఆ శిల్పాన్ని చూసి అందరూ కూడా ఎంతో మైమరిచిపోయి అక్కడే చూస్తూ అలా ఉండిపోయేవారు. ఏం చేశాడంటే శ్రద్ధా ఆసక్తులతోటి ఆ శిల్పాన్ని చెక్కడం వల్ల దాన్ని మరింతగా మెరుగుదిద్ది శిల్పాన్ని రాజుగారికి అందజేసేసాడు. మరి చూసారా, మనలో నిబద్ధత, పని చేయాలనే పట్టుదల ఉంటే మనము సాధించలేనిది ఏదీ లేదు అంటూ మన పిల్లలకి ఈ సంఘర్షణ ద్వారా, ఈ మాట ద్వారా మనం చెప్పచ్చు. మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.